అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆనంద భైరవి తెలివితేటలలో అనన్య ఎలా చిక్కుకుందో కూడా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే నిప్పుల గుండం తయారు చేపిస్తుంది ఆనంద భైరవి. ఈ నిప్పుల గుండం ఏంటి అని అనన్య అడుగుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన పాపాలు కూడా తొలగిపోవాలంటే ఈ నిప్పుల గుండంలో నడిస్తేనే పోతాయి. ఏంటి ఏమంటున్నావు? అదే నువ్వు అనుకున్నట్టుగా నీ కాళ్ళు వస్తాయి కదా, ఆ కాళ్ళు రావాలంటే ఈ నిప్పుల గుండంలో నడవాలి కదా అని ఆనంద అంటుంది. ఇక మామికి చాలా భయం వేస్తుంది. నిప్పుల గుండంలో నడవడానికి కాస్త కంగారు పడుతూ ఉండదు. కూడా వాళ్ళ పెద్దమ్మను కూడా నడిపిస్తే బాగుంటుంది కదా పంతులు గారు. బేసిక్గా ఇక తల్లి కూతురు ఇద్దరు కలిస్తే ఇక చేసిన పాపాలు కూడా ఇట్టే పోతాయి. ఇక ఆలస్యం ఎందుకు? మీ కాళ్ళు చక్కగా రావాలంటే నిప్పుల గుండం మీద నడవక తప్పదు అనన్య అని చెప్పేసరికి వెంటనే అనన్య ఆనంద భైరవి వేసిన ప్లాన్లో చిక్కుకొని ఇక ఎక్కడికి పోలేక వేసిన తొక్కులో కాలు కింద చెప్పులా మారిపోతుందన్నమాట. అక్కడ నిప్పుల గుండంలో తల్లి కూతురు ఇద్దరు కలిసి అలా 3 అటు ఇటు రౌండ్స్ వేస్తూ ఉంటారు. అది చూసిన సౌమ్య, అమ్మో ఈ కుటుంబంతో పెట్టుకుంటే ఏకంగా నన్ను కూడా ఈ నిప్పుల గుండెలో నడిపించేలా ఉన్నారే, కాస్త నేను చాలా జాగ్రత్తగా ఏదైనా ఆలోచిస్తూ అడిగేయాలి అని చెప్పేసి సౌమ్య అనుకుంటుంది. ఈలోపు ఇద్దరు కలిసి తల్లి బిడ్డలకు పట్టపగలు చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు ఇక దేనికి సరిపడుతుంది కదా పంతులు గారు అని ఆనంద అడుగుతుంది. బేసిక్గమ్మ ఇంకొకటి లాస్ట్ ఫైనల్ ఆ మొక్కు కూడా తీర్పితే ఇక తను చేసిన పాపాలు తెల్లారి సరికల్లా తన కాళ్ళు వచ్చేస్తాయి. నా మాట విను, ఈ గుండం పవిత్రమైంది. ఈ పవిత్రమైన గుండంలో ఇక ఇలా నడుస్తూ ఉంటే పాపాలు కూడా ఇట్టే తొలగిపోతాయి అని నేను వాటికి ఏర్పాట్లు చేస్తానమ్మా అని పంతులు గారు వెళ్ళిపోతారు. ఏంటి అనన్య, కాళ్ళు బాగా కాలిపోయాయా? పిచ్చిదానా, నా దగ్గరనే పిల్లి గంతులు వేస్తూ నా ఇంట్లో కాళ్ళు లేవని అడుగుపెట్టి ఇప్పుడు నాతో చదరంగం ఆడాలనుకుంటున్నావు కదనే, ఇదేనే నీకు తగిన శిక్ష. ఇంకా అనుభవిస్తూ ఉంటావు. ఆనంద భైరవి కుటుంబంలో అడుగుపెట్టిన ఇలాంటిది ఆడిది ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి తగదు కాదే. నేలాంటిది చాలా చుక్కలు చూసి తిరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేదాకా ఈ ఆనంద నిద్ర కూడా పోదే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి అనన్య, అసలు ఈ ఆనంద భైరవి ఇంతలా ఎత్తేసి చిత్తు చేసేలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తా, కాళ్ళు లేవని చెప్పేసి ఆ ఇంట్లో అడుగు పెట్టాను. ఇక అన్నిటికీ భరించక తప్పదు. ఒకటి కావాలంటే ఒకటి అనుభవించాలి కదా అనే విధంగా అనుకుంటుండగా మరోవైపు ఆనంద ఇలా పంతులు గారికి చెప్తుంది కదా. ఇక్కడ శరణ్య మాత్రం సౌమ్య గురించి తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే ఇక అతన్ని కలవడానికి వెళ్తుందన్నమాట. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ అతని ఫోటో ఇక సౌమ్య బాయ్ ఫ్రెండ్కి చూపిస్తుంది. తనే కదా నువ్వు ఆ రోజు కలిసినావన? అవును మేడం. అంటే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది. శారీరకంగా మేమిద్దరం ఒక్కటయ్యాం. అనుకోకుండా నన్ను వదిలిపెట్టి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది అని విషయం చెప్పేసరికి వెంటనే షాక్ అయిపోతుంది. ఇది నిజమేనా? నిజమే మేడం అని చెప్పేసి వెంటనే వీడియో మొత్తం రికార్డ్ చేస్తుంది. తనకి నాకు సంబంధం ఉంది. అతి త్వరలో తన మెల్లో నేను 3 ముళ్ళు వేయాలనుకున్నా. కానీ తను మాత్రం ఏదో ప్రాబ్లంలో ఉన్నాను. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మనం చక్కగా పెళ్లి చేసుకుందాం, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక సౌమ్య మెడలో నీ చేత్తోని నేను 3 ముళ్ళు వేయిస్తాను. దానికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను చక్కదిద్దుతాను కదా అని అక్కడి నుంచి శరణ్య వెళ్ళిపోతుంది. ఓహో, ఇక ఇతన్ని ప్రేమించి వీడితో కడుపు తెచ్చుకొని కావాలని నా భర్త మీద లేనిపోని నిందలు వేస్తావని ఈ వీడియో ప్రూఫ్ చాలే నీ బండారం బయట పెట్టి నిన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేయడానికి అని ఈ విధంగా వీడియో ప్రూఫ్ తీసుకొని వస్తుంది. ఇక మరోవైపు పంతులు గారు వెంటనే ఒక ప్లేట్లో నిప్పులు తీసుకొని వస్తారు. అప్పుడు భయంతో వీల్చైర్లో కూర్చుంటుంది కదా ఆనంద భైరవి. అమ్మా, ఇంకో ఆఖరి పూజ ఉందమ్మా, ఇది కూడా చేస్తే ఇక మీరు అనుకున్నట్టు కోరిక నెరవేరుతుంది. ఆలస్యం ఎందుకు పంతులు గారు, వెళ్దాం పదండి అని చెప్పేసి వెంటనే ఇక అనన్య దగ్గరికి వెళ్తారు. ఏంటి మళ్ళేం పూజ? ఏ లేదమ్మా, చిన్నదే, ఇక దానికంటే చాలా చిన్నదమ్మా. ఈ పూజ చేస్తే నీకు కాళ్ళు వెంటనే తిరిగి వస్తాయి అని అనేసరికి
ఏంటి కాళ్ళు తిరిగి వస్తాయా? అమ్మి పొయ్యి పొయ్యి గోతిలో పడ్డట్టు కాదే, ప్రాణాలు తీసుకునేలా ఉన్నావు అనే విధంగా కాంచన అనుకుంటూ ఉంటుంది. ఏంటి పంతులు గారు, ఏంటా పూజ? ఏముందమ్మా, అరిచేతి చాపు, అరిచేతిలో ఈ నిప్పులు పోస్తే అప్పుడు నువ్వు ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ఆ తర్వాత నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరడేమో కానీ నేను మాత్రం ఈ చేతిలో ఆ నిప్పులు పోసుకుంటే నా ప్రాణాలు ఇక్కడే పోతాయి. ఎందుకు? తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి నిప్పు గుండమైనా కూడా అవి మనకు హాని చేయవమ్మా. తప్పు చేసిన వాళ్ళే అబద్ధమాడి గుళ్ళో అడుగు పెడితే అప్పుడు అమ్మవారి ఆగ్రహానికి బలైపోతారు. ఇక అవును, పంతులు గారు చెప్పేది నిజమే అనన్య. వెంటనే నువ్వు ఏ పాపం ఎరగవు. అలాంటి అనన్యవు మంచి కోసమే ఆలోచిస్తావు కదా, మరెందుకు భయం? చేతిలో నిప్పులు పోసుకో అని కల్లెర చేస్తుంది. చాపు అని చెప్పేసేసరికి వెంటనే 2 చేతులు చాపేస్తుంది. అందులో నిప్పులు పోసేసరికి నిప్పులు మంటలవుతాయి. మంటలు మండుతూ నడువు, గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే చేతులు కాలుతూ ఉంటుంది. వామ్మో, నాకేం నిప్పొద్దు, నేను ఏ పాపం చేయలేని చెప్పేసి ఒక్క చుట్టుతోనే చేతిలో ఉన్న నిప్పులు కింద పోస్తుంది. ఈలోపు ఆనంద, ఏంటి నీ కాళ్ళేవో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కాళ్ళు ఎలా వచ్చాయి? గంతులు వేస్తున్నావు కదా, కాళ్ళు పోయని చెప్పేసి నా ఇంట్లో అడుగు పెట్టావు, లేనిపోని నిందలు వేసి లేనిపోని బ్లాక్మెయిల్ చేసావు. ఇప్పుడు నీ కాళ్ళు ఎలా తిరిగి వచ్చాయే అంటే అమ్మవారు నీకు శిక్ష విధించారా లేకపోతే ఆశీర్వదించారా? పిచ్చిదానా, పిచ్చి పిచ్చి ప్లాన్లు చేసి ఆనంద కుటుంబంలో అడుగు పెట్టినంత తేలికగాదే నీ ప్లాన్లు నేను కాళ్ళ కింద తొక్కడానికి. ఇప్పుడు నిప్పుల గుండాలో నడిచావు, నిప్పులు చేతిలో పోసాను, ఆ తర్వాత నేను బావిలో దించడానికి కూడా నేను ఆలోచించనే. ఈ తాడుతో నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? లేదే, ఇక నుంచి నువ్వు నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలనుకుంటున్న ప్రతిసారి నీకు నేను వేసే ఉచ్చు జ్వాల ఇది కనుక, ఈ జ్వాలలో నువ్వు బగబగ మండి కాలిపోతూ ఉంటావే అని అన్న తర్వాత, అయినా నువ్వు ఆ కుటుంబం నుంచి, ఆస్తి నుంచి, అధికారం నుంచి నన్ను ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయలేవు అని కోపంగా వెళ్ళిపోతుంది. ఈ రోజుకి దీనికి ట్రీట్మెంట్ చాలక్క, ఎక్కువ తక్కువ ఏదైనా చేసిందంటుకో, ఈసారి దాని చావు మాత్రమే అది కళ్ళ చూస్తుంది. పద అని చెప్పేసి ఆనంద గుడి దగ్గర నుంచి వస్తుంది. ఇక వెంటనే సౌమ్య గదిలోకి శరణ్య వెళ్తుంది. ఏంటి బాగా ఆలోచిస్తున్నావా? ఎలాగైనా సరే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి బాగా థింక్ చేస్తున్నావే. కడుపు ఇంకోనికి వచ్చి నా భర్త మీద కడుపు వచ్చిందని చాలా డ్రామా క్రియేట్ చేసావే. ఏం మాట్లాడుతున్నావు శరణ్య? ఏం మాట్లాడమేంటి అని చెప్పేసి చెంప పగల కొడుతుంది. ఇక ఇక్కడే పండు రాలగొట్టి నీ బొంద తీసి గోతిలో పెడతానే. వాడికి కడుపు తెచ్చుకొని నా భర్త వల్ల కడుపు వచ్చిందని చెప్పేసి క్రియేట్ చేసి కథలు చేస్తున్నావా? ఒక్కసారి వీడియో వినవే అని చెప్పేసి ఇక తన బాయ్ ఫ్రెండ్ ఆ వీడియో మొత్తం డౌన్లోడ్ చేస్తుంది. ఒక్కసారిగా అది చూసి బండారం బయటపడ్డది సౌమ్యదని కంగారు పడిపోతుంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ, లైక్ చేయండి.